ఫిబ్రవరి 12వ తేదీ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెకి దేశంలో ఉన్నటువంటి మొత్తం కోట్లాది మంది కార్మిక వర్గం సిద్ధమవుతూ ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చబోతా ఉంది. పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు తెచ్చిపెట్టి కార్మిక వర్గం కడుపులు కొట్టబోతా ఉన్నాయి ఈ లేబర్ కోడ్స్. ఇటువంటి లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హమాలీ, జట్టు, ముఠా, కళాశీ కార్మికులకి, గ్రామ పంచాయతీ కార్మికులకి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మున్సిపల్ కార్మికులు, గ్రామ విలేజీ అసిస్టెంట్లు అందరికీ కూడా నష్టదాయకమైనటువంటి విధానాల్ని వ్యతిరేకిస్తూ 12వ తారీఖు జరుగుతున్నటువంటి సమ్మెలో ముఠా కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, విఆర్ఏలు, పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమ్మె మన కోసం జరుగుతుంది. లేబర్ కోడ్స్ గనక దేశంలో అమలైతే ఇప్పటిదాకా కార్మిక చట్టాల ద్వారా కనీసం ఎంతో కొంత లబ్ధి పొందుతున్నటువంటి సివిల్ సప్లైస్ కార్మికులు కానీ, ఎఫ్సిఐ కార్మికులు, రకరకాల గోడౌన్లో పనిచేసేటువంటి కార్మికులకి భవిష్యత్తులో ఏ ఒక్క చట్టం అమలు కాదు, నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద కీర్చబడతారు. ఈరోజు మున్సిపల్ కార్మికులకి పిఎఫ్ అమలవుతూ ఉంది. ఆ పిఎఫ్ వాటాని కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ద్వారా 12 నుంచి 10% తగ్గించి పెట్టుబడిదారులకి లాభాలు మిగిల్చే పద్ధతిలో ఈ మార్పులు తీసుకొచ్చింది. యూనియన్లు పెట్టుకునే హక్కుని నిరాకరిస్తూ ఉన్నాయి. జీతాలు పెరగకపోతే, సమస్యలు పెరిగితే, అక్రమంగా తొలగింపులు జరిగితే, వేధింపులు జరుగుతూ ఉంటే అటువంటి సందర్భాల్లో రక్షణ కోసం, భద్రత కోసం, జీతాల పెంపు కోసం కార్మికులు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రయత్నాలన్నీ విఫలమయ్యి ప్రభుత్వాలు దారికి రానప్పుడు, యజమానులు దారికి రానప్పుడు చిట్ట చివరిగా కార్మిక వర్గం సమ్మె హక్కుని తన ఆయుధంగా ఉపయోగపెట్టుకొని యజమానుల మీద, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించుకుంటున్నాయి. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం అటువంటి సమ్మె హక్కుని నిరాయుధం చేసి, సమ్మె హక్కు మా జన్మ హక్కు అని నినదించినటువంటి కార్మిక వర్గాన్ని ఈరోజు ఆ సమ్మె హక్కు నీకు లేదు, దీన్ని తీసేస్తున్నాం అని చెప్పే పాత్రలు ఈ లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉంది. ఈ రకంగా సమ్మె హక్కే లేకపోతే కార్మిక వర్గం బతకగలదా? జీతాలు పెంచుకోగలదా? పిఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టాలని సాధించుకోగలదా? సెలవులు సాధించుకోగలుగుతారా? ఏమి సాధించుకోలేము. కాబట్టి కార్మికుల్ని ఏ ఆయుధాలు లేనటువంటి ఉట్టి చేతులతో కట్టు బానిసలుగా మారుస్తున్నటువంటి లేబర్ కోడ్స్ అత్యంత ప్రమాదకరం. ఇవాళ పంచాయతీ కార్మికులకి జీవోలు ఇచ్చారు, 30 ఏళ్ళైంది, ఇంతవరకు ఆ జీవోలు అమలు కావట్లేదు. పిఎఫ్ ఇవ్వాలని, గుర్తింపు కార్డు ఇవ్వాలని, పెన్షన్ ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పినటువంటి జీవోలు ఇంతవరకు అమలుకు నోసుకోవాలి. కానీ పంచాయతీ కార్మికుల్ని వేధించి ఇబ్బందులు పాలు చేసి భద్రత లేకుండా చేసే టెండర్లు మాత్రం 30 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి అమలు చేస్తున్నారు. ఇచ్చిన జీవోలు అమలు చేయరు. 132, 142, 680 జీవోలు అటకెక్కిచ్చారు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదు. ఈరోజు కోట్లాది మంది కార్మికులు బజారు కొట్ల దగ్గర, సిమెంట్ కొట్ల దగ్గర, స్టీల్ కొట్ల దగ్గర, రైల్వే గోడౌన్స్, వ్యవసాయ మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, రకరకాల గోడౌన్ల దగ్గర, మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్నారు, కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్నారు, రైస్ మిల్లుల్లో పనిచేస్తున్నారు, షాపుల దగ్గర పనిచేస్తున్నారు, డాల్ మిల్స్ దగ్గర పనిచేస్తున్నారు. ఇలా మన రాష్ట్రంలో 6 లక్షల మంది ముఠా కార్మికులు ఉన్నారు. చట్టం అమలవుతున్నటువంటి వాళ్ళు 1% మంది కూడా లేరు. అటువంటి కార్మికులు ఈరోజు లేబర్ కోడ్స్ ఏ రకమైన భద్రత కూడా లేకుండా చేస్తారు. రాబోయే రోజుల్లో యజమానుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా వేతనాలు పెంచండి అని అడిగితే, పంచాయతీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు మా జీతాలు పెంచండి, టైం అయిపోయింది, ధరలు పెరుగుతున్నాయి అని అడిగితే మా ఇష్టం, మాకు ఇష్టమైనప్పుడు పెంచుతాం, మాకు ఇష్టం లేకపోతే జీతాలు పెంచం, జీతాలు పెంచాలని, జీతాలు పెంచకపోతే మీరు పని చేయకపోతే వెళ్ళిపోండి అని చెప్పి నెట్టేసే పాత్రలు ఈరోజు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఉద్యోగ నియామకాల విషయాలకు సంబంధించి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈ పూట పెట్టుకొని సాయంత్రానికి తీసేయచ్చు. యజమాని ఇష్టం, ప్రభుత్వాలు ఇష్టం, కాంట్రాక్టర్లు ఇష్టం, దళారీలు ఇష్టం. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉద్యోగాల్లో పెట్టుకోవటానికి, తీసేయటానికి పూర్తి స్వేచ్ఛనిస్తని లేబర్ కోడ్స్. అటువంటి వస్తే ఏ ముఠా కార్మికుడైనా, ఏ పంచాయతీ కార్మికుడైనా, ఏ ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, ఏ మున్సిపల్ కార్మికుడైనా సవ్యంగా పని చేసుకోగలుగుతారా? ఈ పని నాకు గ్యారంటీ అని ఉంటుందా? పని గ్యారంటీయే లేనప్పుడు కనీస వేతనాలు అడగగలుగుతారా? కనీస వేతనాలే కాదు, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, సెలవులు కానీ ఏమీ అడగలేనటువంటి ఒక బానిస బతుకుల్లోకి నెట్టబడతా ఉన్నారు. అటువంటి బానిస బతుకులు తెచ్చి పెడుతున్నటువంటి లేబర్ కోడ్స్ మనకి ప్రమాదకరం. ఇలా ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకి వాళ్ళకున్న హక్కుల్ని నిరాకరిస్తాం. ఫ్యాక్టరీలు అంటే ఒకప్పుడు కరెంటుతో పనిచేసే దగ్గర ఏడాదిలో ఒక రోజైనా 10 మంది పనిచేస్తే చాలు. మిగిలిన 364 రోజులు 7, 8 మంది పనిచేస్తే, ఒకరోజు 10 మంది చేస్తే అది చట్ట పరిధిలోకి వస్తుంది. పిఎఫ్, కనీస వేతనాలు, ఈఎస్ఐ, గ్రాట్యుటీ అన్ని అమలు చేయాలి. కరెంటు లేని సంస్థలు అయితే 20 మంది పనిచేయాలి.
అది కూడా సంవత్సరం అంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు చేస్తే చాలు 20 మంది. మిగతా రోజులన్నీ ఎంతమంది పనిచేసినా 20 మంది ఒక రోజు చేస్తే అది చట్ట పరిధిలోకి వస్తుంది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు అమలు చేయాలి. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం ఏం చేసింది? కరెంటుతో పనిచేసేది 10 మంది కాదు 20 మంది ఉండాలంటుంది. కరెంటు లేనిది 20 మంది కాదు 40 మంది ఉండాలంటుంది. ఈ రకంగా సంఖ్యని పెంచితే, ఈ సంఖ్యని పెంచడం వల్ల ఈరోజు ఈ చిన్న చితక పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళు 10 మంది లోపు 15 మంది లోపు పనిచేసేవాళ్ళు అప్పుడప్పుడు 10 మంది 20 మంది పనిచేస్తుంటారు. అటువంటి పరిశ్రమలు 72% పరిశ్రమలు ఈరోజు చట్టాల పరిధి నుంచి బయటికి గెంటివేయబడ్డాయి. చట్టాల పరిధి నుంచి బయటికి వెళ్ళిపోతే ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది కార్మికులు ఏ చట్టానికి అర్హులు కారు. చట్టాలే అమలు కాకపోతే, చట్టాలు ఉంటేనే లెక్క చేయలేనటువంటి యజమానులు, ప్రభుత్వాలు, పాలకులు ఈరోజు చట్టాలే లేకపోతే తిరిగి ఒకప్పటి స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ కాలంలో, పరాయి కాలంలో ఏ రకంగా అయితే కార్మికులు బానిస బతుకులు బతికారో ఆ రకంగా తీసుకెళ్ళబోతాం. నిన్న మొన్నటి దాకా ఒక ఫ్యాక్టరీ ముయ్యాలంటే 100 మందిలో అంతకంటే పనిచేస్తే యజమాని ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తెచ్చు. ఇవాళ ఒక ఫ్యాక్టరీని మూసేయటానికి 300 మంది లోపు ఉంటే యజమాని ఇష్టం. 300 మంది దాటితేనే పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పోకళ్ళు, ఈ చట్టాల మార్పు, ఈ లేబర్ కోడ్స్ కార్మికుల కోసమే అని ముద్దు పేరు పెడతా ఉంది మోడీ ప్రభుత్వం. ఇటువంటి ముద్దు పేర్లు అక్కర్లేదు మాకు. యజమానులకి లాభాలు తెచ్చిపెట్టి యజమానుల్ని మరింత పైకెక్కించి కార్మికుల్ని అణగదొక్కాలనుకునేటువంటి లేబర్ కోడ్స్ అత్యంత ప్రమాదకరం. ఈ దేశంలో కార్మిక వర్గాన్ని బతకనిచ్చే పరిస్థితులు లేవు. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను వెనక్కి కొట్టేదానికోసం మోడీ ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక వర్గం సన్నద్ధమవుతున్నారు. మన రాష్ట్రంలో మోడీ గారి అడుగుల్లో అడుగులేసి ఆయన చెప్పుల్లోని కాళ్ళు పెట్టి ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. 10 గంటలు పెంచారు. మహిళలతో రాత్రిపూట పనిచేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ తీసుకొస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మున్సిపాలిటీలని వర్క్ అవుట్ సోర్సింగ్ పేరుతో కార్మికుల్ని మున్సిపాలిటీల నుంచి బయటికి గెంటుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రోడ్లన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంతా ప్రైవేట్ పరమే. పీపీపీ అని పేరు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం వాళ్ళ పదవులు శాశ్వతంగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు అంటున్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళ మనవడు అంటున్నారు. కానీ కార్మికులకి, ఉద్యోగులకి మాత్రం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి భద్రత లేకుండా, పర్మనెంట్ చేయకుండా, కనీస వేతనాలు 26,000 చెల్లించకుండా, పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు చేయకుండా కట్టుబానిసలుగా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుయుక్తులు బన్నుతున్నాయి, కుట్రలు బన్నుతున్నాయి. ఇటువంటి కుట్రలను తిప్పికొట్టాలంటే లేబర్ కోడ్స్ రద్దు కావాలి. అటువంటి లేబర్ కోడ్స్ రద్దు కోసం ఫిబ్రవరి 12వ తారీఖు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో పంచాయతీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ పాల్గొన్నారు. ఇవాళ ఉపాధి హామీ చట్టానికి మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి మార్పులేంటి? ఒకప్పుడు మహాత్మా గాంధీ పేరుతో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకి ధైర్యం తెచ్చింది. వాళ్ళల్లో సంఘ చైతన్యం తెచ్చింది. సామాజిక మార్పు తెచ్చింది. కూలి రేట్లు అడగటానికి, యజమానులు నిలయటానికి, భూస్వాములతోటి ఎదురొడ్డి నిలబడటానికి ధైర్యం తెచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కోరలు బీకేసి మరలా తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల కోరలు మరలా తెచ్చేదానికోసం, కూలీల్ని వాళ్ళ బానిసలుగా మార్చేదానికోసం ఉపాధి హామీ చట్టానికి పేరు మార్చారు. విబి రామ్జీ అనే పేరుతో. ఇంతటి దుర్మార్గపూరితమైనటువంటి విధానాల్ని అడ్డుకుందాం. 12వ తారీఖు అందరం రోడ్డెక్కుదాం. 12వ తారీఖు కంటే ముందు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సదస్సులు, ధర్నాలు, ప్రదర్శనలు వీటన్నిటిలో కూడా అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటి తరపున విజ్ఞప్తి చేస్తాం.